నమస్తే. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మురు వెంకట్ గారు ఉన్నారు. అన్న నమస్తే. మొత్తానికి ఏదైతే రేవంత్ రెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది త్రిశంక్ గారు. 3000 కోట్ల భూదందాకు పాల్పడ్డాడన్నటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ చెప్పడం జరిగింది. దీంట్లో నిజమేందా? కొన్ని ఆరోపణలు చేయడం కాకుండా కొన్ని ఆధారాలు కూడా బయటకు చూపెడతా ఉన్నారు. దీంట్లో నిజమేందా? ఇప్పుడు మీరు చెప్పిన దానికి మీకు ఆధారాలు ఏవైతే వాళ్ళు చూపిస్తున్నారో మీరు అక్కడ చూసుకుంటే ఎనుములకి అనుములకి వాస్తవానికి తేడా తెలియకుండా అసలు నిజంగా రేవంత్ రెడ్డి గారికి తమ్ముడున్నారో లేడో ఆ సంబంధించిన పేరు అవగాహన లేకుండా కేవలం మీరు సర్నేమ్స్ ఏముందని చెప్పి ఏదో సర్నేమ్స్ ఏం కూడా లేదు ఉన్న దాంట్లో మార్పేందో తెలుసుకోకుండా ఉద్దేశపూర్వకంగా మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడే అంశాలని స్కీమ్స్ ని తీసుకొచ్చినప్పటికి కూడా ప్రతి దాంట్లో విమర్శించి ఏదైతే ప్రతి దాంట్లో కూడా ఒక తప్పుని ఎతికి తప్పు లేకపోయినా తప్పు ఉందని చెప్పి సృష్టించి చిత్రీకరించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తుంది. ప్రజాస్వామ్యంలో కరెక్ట్ న్యాయపరంగా ఉంది, కరెక్ట్గా ఉన్నాయి, మీరు ఏమైనా మాట్లాడవచ్చు. కానీ మీరు మాట్లాడినవి ఏమన్నా అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగించినా ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నా అది పోలీస్ స్టేషన్లో ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తప్పనిసరిగా న్యాయపరంగా పోలీస్ చేయాల్సిన డ్యూటీ పోలీస్ చేస్తుంది. సంబంధించిన ఎంక్వైరీలో ఫోన్ అనేది తీసుకొని ఎవిడెన్సెస్ అనేది సేకరించడం జరుగుతుంది. ఇది నార్మల్ ప్రొసీజర్. అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు జరగలే, ఎప్పుడు అరెస్టే చేయలే అని చెప్పి వారు మాట్లాడుతారు త్రిశంక్ గారు. ఏదైతే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు వేడుకల అప్పుడు ఏదైతే ప్రభుత్వ డబ్బుని మిస్యూజ్ చేస్తుర్రో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తలేరనే ఉద్దేశంతో నేను ఒక ప్రొటెస్ట్ చేస్తే ఏదైతే ఒక గాడిదకి వారి ముఖాన్ని పెట్టి కేక్ కట్ చేపించి మీ వ్యవహారం కూడా దాని లెక్క ఉంది అని చెప్పని నా ప్రొటెస్ట్ నేను చెప్తే సొమోటోగా ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా ఎవరు కేసు పెట్టకపోయినా ఒకటే రోజు 2 జాగాలలో కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో హుజరాబాద్ జమ్మికుంట పోలీస్ స్టేషన్లో 60 రాత్రి 12 గంటలకు అకస్మాత్తుగా నన్ను ఎత్తుకోపోయి నా ఫోన్ గుంజుకొని నా ఫోన్ సీజ్ చేసి అడ్డగోలుగా ఇష్టంన్నట్టు మాట్లాడి నా పైన కేసు పెట్టారు. కేసు పెట్టి నన్ను కోర్టుకి పంపారు. ఆ రోజు గుర్తుకు రాలేదా? అదే రకంగా మా సోషల్ మీడియా ఆఫీసుల పైన దాడులు చేశారు. మా ల్యాప్టాప్లని మా హార్డ్ లిస్ట్ అని ఎలక్షన్స్ ముందు ఎత్తుకొని పోయారు. ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా? ఆఖరికి కేటీఆర్ గారి సొంత నియోజకవర్గంలో సిరిసిల్లలో శాండ్ మాఫియా జరుగుతుందని చెప్పి వారు దళిత బిడ్డలు ఆరోపిస్తే వాళ్ళపైన దాడులు చేసే రోజులు మర్చిపోయినరా? ఖమ్మంలో ఏదైతే మిర్చి రైతుల చేతులకి వాళ్ళ బాధ ఆవేదన చెప్తే సంఖ్యలు వేసిన రోజులు మర్చిపోయినరా? ఆదిలాబాద్ లో గిరిజన మహిళలు పోడు భూమి పట్టాలు ఇస్తా అన్నారు, ఇయ్యలేదని చెప్పి వాళ్ళ బాధ ఆవేదన చెప్పుకోనికి వస్తే ఆ మహిళల్ని ఈడ్చుకు వెళ్ళిన సంఘటనలు మీరు మర్చిపోయినరా? ఆ ఏ రోజు మాట్లాడిన మూగపోయిన మీ గొంతులు ఆ రోజు ఏదైతే మా బడుగు బలైన వర్గాలకి దళిత గిరిజన బిడ్డలకి విద్యార్థులకి నిరుద్యోగులకు అన్యాయం జరిగిన రోజు మూగపోయిన మీ గొంతుకులు ఈ రోజు ఏదైతే సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు ఇద్దరు దొరలకి అన్యాయం జరుగుతుందని చెప్పి వారి దగ్గర మీరు మార్కులు కొట్టేయనికి లేకపోతే రాబోయే ఎన్నికల్లో మీకు టికెట్ రానికి అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ఆరోపణలు చేస్తే అవాస్తవాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో మేము బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏది కూడా మేము చూపించగలుగుతామని చెప్పని మీరు ఒక దుర అహంకారంతో ఒక వైఖరితోటి మీరుంటే తప్పనిసరిగా దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. నిజంగా మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే ఎవిడెన్సెస్ తీసుకొని రండి. సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గరికి నేను ఎమ్మెల్సీగా నేను వస్తా. దానిపైన సంబంధించి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోనికి ఒక ప్రజా ప్రభుత్వంలో మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దాన్ని పక్కన పెట్టి మీరు పట్టించుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తే తప్పనిసరిగా దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లీగల్గా ఏదైతే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందో తప్పనిసరిగా పోలీస్ యంత్రాంగం అది తీసుకుంటది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కాసేపటి క్రితం కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. మీ పార్టీలో పోటీ చేయడానికి కూడా దిక్కు లేకనే మా పార్టీలోకి వెళ్ళి తీసుకుంటా ఉన్నారు. సగానికి మందికి అంటే ఎక్కువగా మా పార్టీలోకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి టికెట్లు కేటాయిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అంటుంది. దీనిపైన జగదీశ్వర్ రెడ్డి గారు బహుశా మర్చిపోయినరేమో, మీ పార్టీ నాయకుడు పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ నాయకులను అందించిన పార్టీ ఏదంటే 90% మంది పుట్టుక అందరిది కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీరేదో ఉద్ధరిస్తారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజల కళల్ని నెరవేరుస్తారని ఒక నమ్మకంతో ఆ రోజు మా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మీ మాటలు విని మీ చేష్టలు చూసి మీ పార్టీలో చేరిర్రు. తర్వాత వారి పరిస్థితులు చూసి పార్టీలోకి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటే మీ దగ్గర ఉన్న యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని పోలీస్ వ్యవస్థని అడ్డుపెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని భయపెట్టి మీ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళకుండా మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ పరిపాలించే తీరు నచ్చి ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఈ ప్రజా పరిపాలనను మీరు కూడా రేవంత్ రెడ్డి గారికి తోడు కావాలి. రేవంత్ రెడ్డి గారి వెంట నిల్చుంటే ఏ కళలతోటి కాంక్షతోటి ప్రతి తల్లి తెలంగాణ కళని కన్నదో
సోనియమ్మ ఆ కళలు నెరవేరాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ కళలు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నెరవేరుతాయి అని చెప్పని ప్రజల అభిప్రాయం మేరకు ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రజల అభిప్రాయం మేరకు వాళ్ళకి టికెట్లు కేటాయించడం జరుగుతుంది. మీరు పార్టీ ఫిరాయింపుల గురించి టికెట్లు ఇవ్వడానికి గురించి మాట్లాడితే నవ్వొస్తుంది జగదీశ్వర్ రెడ్డి గారు. గత 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏందో ఒక్కసారి ఒక 10 నిమిషాలు కూర్చొని మీరు గతాన్ని మీరు తోడుదీసి అవన్నీ చూసినాక తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఒక పక్కనేమో ఎన్నికల కంటే ముందేమో సమన్యాయం చేస్తామని చెప్పేసి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెడ్డిలకే ప్రయారిటీ ఇస్తా ఉంది, బీసీలకు అన్యాయం చేస్తుంది అన్నటువంటి ఒక ఆరోపణ వినపడతా ఉంది. దానికి మొన్న ప్రకటించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయో దాంట్లో కూడా బీసీలకు అన్యాయం జరిగింది, రెడ్డిలకు సంబంధించి 17 మందికి ఇవ్వడం జరిగింది. దీనిపైన కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఓయూ నుంచి కూడా ఎవరు కూడా ఇవ్వలేదు అన్నటువంటి కొంత విమర్శ వస్తుంది దీనిపైన. ఇప్పుడు చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి రోజుకెళ్ళి వచ్చిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఒక బీసీ బిడ్డకి కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఒక యాదవ్ బిడ్డకి, ఒక రాజ్యసభ సభ్యునిగా ఒక యాదవ్ బిడ్డకి, యూత్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన ఒక యాదవ్ బిడ్డకి అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభగా అవకాశం ఇవ్వడం జరిగింది. దానితో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల్లో పనిచేసిన మెట్టు సాయి కుమార్ గారు కానివ్వండి, ఇతర సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్లో ఏదైతే మా హ్యాండిక్యాప్ సెల్ చైర్మన్ గారు కానివ్వండి, చూసుకుంటూ వెళ్తే అయితే సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్కడ పార్టీ కోసం కష్టపడి వారందరూ కూడా సముచిత స్థానం కల్పించడం జరిగింది. అండ్ 100% రాబోయే రోజులలో కూడా బీసీ నాయకులు ఎవరైతే కష్టకాలంలో పార్టీ వెంటున్నారో అది ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ నాయకులు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు సముచిత స్థానం కల్పిస్తారు. అండ్ 100% దాంట్లో ఏదన్నా రెడ్డి సామాజిక వర్గానికి ఇంకేదైనా అగ్రకులానికి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా కష్టకాలంలో పార్టీ కోసము కష్టపడి పార్టీ కోసము పనిచేసి ఇబ్బందులు పడి ఉంటే తప్పనిసరిగా వారికి పార్టీ దృష్ట్యా అంటే ఎన్ని రోజులు పార్టీలో ఉన్నారు, పార్టీ కోసం కష్టపడరు, ఆ కోణంలో తప్పనిసరిగా వారికి కూడా సముచిత స్థానం కల్పించడం జరుగుతుంది. అండ్ బీసీలకి పెద్దపీట వేయడం కానివ్వండి, కులగణన పైన కానివ్వండి, ఇవన్నిటిపైన మొట్టమొదట రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ సెషన్లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడినారు. మా ఎజెండా ఏందో మా దానిపైన కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. దీనిపైన బీజేపీ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే నవ్వొస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మంత్రివర్గంలో ఏ ఒక్క బీసీ లేకుండే. మొదట 6 నెలలు కేసీఆర్ గారు మహమూద్ అలీ గారితో క్యాబినెట్ నడిపారు, మహిళ లేకుండే, బీసీ లేకుండే. అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడితే నవ్వొస్తుంది. అరే 10 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు, ఒకటే రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని పెట్టారు, ఏమనంటే ప్రధానమంత్రి బీసీ అని చెప్పి మీరు మాట్లాడతారు. 2001 కంటే ముందు ప్రధానమంత్రి గారి కులం మరి బీసీలో ఉందో దేంట్లో ఉందో ఒకసారి మీరు చూసుకోండి. అండ్ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 10 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5 రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులను చేసేది ఉండే కదా, ఎందుకు చేయలేకపోయారు? ఒకసారి వాటన్నిటిపైన ఆలోచించి ఇటువంటి ఆరోపణలు చేయాలి. అండ్ రాష్ట్రంలో ఒక బీసీ సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే బండి సంజయ్ గారిని తొలగించి మళ్ళొక రెడ్డికి మీరు అవకాశం ఇచ్చి బీజేపీ సంబంధించి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు లెక్క నియమించారు. సో వీళ్ళకి మాట్లాడే అర్హత లేదు. తప్పనిసరిగా బీసీలకి ఏదైతే సంబంధించి అన్ని కులాలకి సముచిత న్యాయము. మొన్న ఏర్పడిన కార్పొరేషన్లో కూడా అదనపుగా 16 నుంచి 17 కార్పొరేషన్లు బీసీలకి అన్ని కులాలకు కూడా కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా బీసీలకి అన్ని వర్గాలకి అన్ని కులాలకి సముచిత న్యాయం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటారు.